ప్రతిసారి ఆయన్ని పర్సనల్గా అటాక్ చేయటం, ముగ్గురు పెళ్ళాలు, నలుగురు పెళ్ళాలు, 4 పెళ్ళిళ్ళని ఇట్లా రకరకాలుగా. అది అలా అలా చేసినప్పుడు మీకేమనిపిస్తుంది? అది అలా చేసిన వాళ్ళ స్థాయి ఏంటో చూపించుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఎవడైనా క్లాస్లో 100 మంది ఉన్నారండి, ఒకడు 1+1 = 9, 1+1 = 42, 1+1 = యాపిల్ అని రాస్తున్నాడు అంటే వాడు ఏం చూపించుకుంటున్నాడు? వాడి స్టాండర్డ్ తక్కువ చూపించుకుంటున్నాడు కదా. ఎవరైనా కష్టపడి నేను బీపీని చూపించుకుంటే ఓహో ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అని అది అంతే. ఓకే, డూ యూ థింక్ ఇట్ ఈస్ ఫేర్ అండి? ఎప్పుడు పర్సనల్ అటాక్ అనేది అటాక్ కాదండి, కామెంట్. కుటుంబ సభ్యులతో సపరివార సమేతంగా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ వైఫ్ పేరు తీయరద్దండి, తప్పది. ప్లీజ్, పవర్ స్టార్ గురించి అని కాదు, మీ గురించి అయినా నా గురించి అయినా. ఇప్పుడు మనం ఇద్దరం పరిచయం భయ్యా, ఐ డోంట్ ఈవెన్ నో యువర్ వైఫ్స్ నేమ్, నో యువర్ మదర్స్ నేమ్, యువర్ ఫాదర్, నాకు అనవసరం. నేనేమంటాను, ఒక కుటుంబం అంటే సింపుల్గా చెప్పడం ఒక 3 పిల్లలు నడిపించే ఒక ఒక్కొక్క వ్యవస్థ నడిపిస్తున్నారు. దానికి 4 కళ్ళు, 4 చెవులు, 5వ కంటికి కనిపించనిది, 5వ చెవికి వినిపించనిది, 3వ నోటి మాటగా రానన్నదే ఒక ఉమ్మడి కుటుంబం అండి. హస్బెండ్ అండ్ వైఫ్, 4 కళ్ళు, 4 చెవులు, 5వ కంటికి కనిపించద్దు, 5వ చెవికి వినిపించద్దు, 3వ నోటి మాటగా బయట అది గర్భగుడి. ఆ గర్భగుడి గురించి ఒక వ్యక్తి భార్య గురించి మాట్లాడతాం, ఏం బీక్తాం అంటే మాట్లాడుకో. ఆయనకు ఫరక్ పడుతుంది అనుకున్నారా? జనాలు పిచ్చోళ్ళ అలా మాట్లాడే వ్యక్తులు వాళ్ళ లైఫ్ అంతే ఉంటుంది. ఓకే, ఈయన ఎలా తట్టుకుంటున్నారు చెప్పండి. అది అదే ఇప్పుడు నాలంటాడు ఏమంటే ఎందుకు అవసరం, హాయిగా చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఆయన దాని మీద కూడా కామెంట్ చేశారు. అంటే నేను మామూలుగా అయితే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, 2 సార్లు విడాకులు తీసుకున్నాను, 4వ అయితే నాకు లేదు, ఒకవేళ ఉంటే అదే. ఒక్క నిమిషం, నాకు ఒక డౌట్ అండి, ఏమనుకో, పెళ్లి చేసుకుంటే గొప్ప? మీరు చెప్పండి, పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమా? అది మనిషిని బట్టి, ఎవరి బుద్ధి దాన్ని బట్టి ఉంటుంది కదా, అంతే. సో పెళ్లి చేసుకున్నాడు గొప్ప కాదు, పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు నీచుడు కాదు, రైటా? రైట్, అధముడు కాదు. విడాకులు అంటే టైం పాసా? పెళ్లి తర్వాత విడాకులు ఇవ్వడం సరదా అన్న ఎవరికైనా? అదొక లీగల్ ప్రాసెస్. అవును, మినిమం 6 నెలల నుంచి 2-3 సంవత్సరాలు పడే ఒక పెద్ద ప్రొసీజర్ అది. అది కూడా ఇక మనం కలిసి జీవించలేము అని తీసుకున్న ఒక నిర్ణయం. ఒక మొగుడు పిల్లలు, హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ గర్భగుడిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదు మనం దూరం విడిపోదాం మనం అని చెప్పి ఆ ప్రాసెస్ 3-4-5 years ప్రాసెస్ అది. ఎవరికైనా విడాకులు అయితే నేనైతే ఐ విష్ యూ బెటర్ లైఫ్, ఐ విష్ యూ మోర్ పీస్ అంటాను. ఎందుకంటే వాళ్ళు నాన్ సెన్స్ అంతా తట్టుకొని బయటకు వచ్చారు. అవును. సో విడాకులు ఎవరికి, ఏ జంటకైనా విడాకులు అయితే నా సానుభూతి ఉందండి వాళ్ళకి. ఐ విష్ దెమ్ ది బెస్ట్ ఫర్ ద లైఫ్. పాపం ఇద్దరు కూడా విడిగా ఉంటూ తప్పుగా చేసి విడాకులైనోడు అంటే అది రేపు చేసినాడు, కుదరలేదయ్యా, ఇప్పుడు ఏంటి? ఇంకోసారి అది కూడా కుదరలా, ఇప్పుడు ఏంటి? ఎంతో మంది పెళ్లి చేసుకొని పిల్లాన్ని ఇంట్లో పెట్టుకొని బయట చేసే కార్యక్రమాలు అందరికీ తెలుసు. ఎవడైనా మాట్లాడుతున్నాడా? దట్టు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అన్ని చేసుకుంటూ బయట ఏదో సెటప్లు పెట్టుకొని అది తెలిసి పోన్లే అని మనం మర్యాదగా ఉన్నామా? ఎంతమంది లేరండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్స్. సినిమా స్టార్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, ఇంజనీర్, లాయర్ ఉండొచ్చు, జడ్జి ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండదు. వాళ్ళకి ఇట్లాంటి ఉన్నాయి. బయట జనాలు తెలిసినా మాట్లాడతారా? పబ్లిక్లో బహిరంగంగా టీవీలో చెప్తారా? అది మర్యాద. అది దాటేసి వాడిది విడాకులు అయిపోయిందంటే పాపం ఇమాజిన్ ది పర్సనల్ టర్మాయిల్. ఎంత నొప్పి ఉంటుంది కదా ఆయనకి. నేను ఈ మాట మాట్లాడడం కూడా తప్పు అనిపిస్తుంది నాకు. రెండో వ్యక్తికి కూడా ఉంటది కదా ఆ బాధ. నేను అనేది సార్, అవతల వ్యక్తి ఎవరో నాకు తెలియని కూడా తెలియదు కదా. నేను అవతల వ్యక్తి గురించి నెగిటివ్ పాజిటివ్ అసలు నేను మాట్లాడే హక్కే లేదు నాకు. పర్టికులర్ ఒక కాలంలో మా పవర్ స్టార్ గారు బెటర్ హాఫ్ వాళ్ళు, అవునా కదా? అవును. వాళ్ళ గురించి నేను అసలు నోరు జారద్దు కదా, అసలు ఆలోచనే రాదు నాకు. నేను ఆలోచించేదంటే ఇద్దరు వెంట టఫ్ టైం కదా.
అండ్ దే కమింగ్ పాపం వర్కౌట్ కాలేదా, విష్ దెమ్ ది వెరీ బెస్ట్ అని ఉంటే ఒక మెచ్యూరిటీ. దాని గురించి కూడా మాట్లాడడం. మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్ ఉన్నారంటే ఇవాళ కూడా ఎలా నీ ఫ్యామిలీ రాలేదా అంటాం. ఎంత క్లోజ్, వాళ్ళ వైఫ్ మాకు జూనియర్ ఉండొచ్చు, వాళ్ళ లవ్ మ్యారేజ్, మేము పెళ్లి చెప్పించి ఉండొచ్చు, అమ్మాయిని కాలేజ్ ఏరా ఎమరో అని మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఆమె వస్తే ఏమా అంత బాగానేనా, రే మీ ఫ్యామిలీ వచ్చిందిరా అంటాం. నేను తన భార్యని బై ఛాన్స్ పేరు పెట్టి పలికితే పక్కన వాళ్ళ చనువు తీసుకుని ఏదైనా నువ్వు ఇక్కడ రావే అనేస్తాడేమో అని నాకు ఆ ఫీలింగ్. సో ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్. వాడు అడిగాడు అన్నారు ప్రొటెక్ట్ చేయమని. అది మంచి కల్చర్ భయ్. అది మీరు నాకన్నా వయసులో పెద్ద చిన్న వదిలేయాలి. ఇఫ్ యూ ఇంట్రొడ్యూస్ వదినమ్మా బాగున్నారా అనగలిగి ఆ స్థాయి కల్చర్ నాకు ఉన్నా లేకున్నా అట్లీస్ట్ నేను పాటించగలగాలి కదా. అవునా కదా. ఇప్పుడు నాకు 2 పెళ్ళి అయినాయండి, 2 సార్లు విడాకులైనాయి. అంటే ఐ హ్యావ్ బీన్ త్రూ ద ప్రాసెస్. మీకు అనుభవించి బయటికి వచ్చాము. నీకు 2 విడాకులు అయినాయి అంటే ఫక్ యూ బాస్టర్డ్స్. ఇంకోళ్ళ గురించి మాట్లాడు. దరిద్రం దొడ్డికి పోతే దాన్ని నాకేటోళ్ళు మీరు. అంటే దిస్ ఇస్ వేర్ ది యాంగర్ కమ్స్ ఇన్. దెర్ ఇస్ అనదర్ లేడీ అవుట్ దేర్ కదా. సపోజింగ్ ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు సిస్టర్స్ ఉంటారుగా, ఫ్రెండ్స్ ఉంటారుగా, ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్, వాళ్ళ దాంట్లో అట్లా అయితే మీరు ఏం చేస్తారు? అట్లాగే మాట్లాడతారా? కనికరం చూపించనక్కర్లా, అవతల వ్యక్తి బేసిక్ మర్యాద చూపించాలండి. తప్పుగా మాట్లాడద్దు. మాట్లాడతా నా ఇష్టం అంటే మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ గుర్తుంటాయండి జనాలకి కదా. కొన్ని పెట్టుకుంటారు, కొన్ని గుర్తుంటాయి కదా. ఇవన్నీ చెత్తంతా గుర్తుపెట్టుకుని ఓపిక లేదండి జనాలకి. ఓవరాల్ ఏంటంటే మీకు చెప్పన క్షణిక షార్ట్ టర్మ్ గెయిన్స్ చూసుకుంటారు. నాకు కొంచెం లాభం వస్తుంది కానీ నాకెందుకని. అది ఎన్ని రోజులు చూసుకుంటారు. కొంచెం లాభం వస్తుంది కానీ చుట్టుపక్కల అంతా ఏం లేదు కదా, రాలేదురా అని వదులుకోవాలని చెప్పి జనాలకు అది కూడా తెలుసు. షార్ట్ టర్మ్ గెయిన్స్ వద్దు, వదులుకుంటా అని కష్టపడతా, అది కూడా తెలుసు జనాలకు. వస్తాయి మార్పు. నాకు ఇష్టం ఉన్నప్పుడు రాదండి మార్పు. నాలోనే మార్పు రావడం కష్టం అన్నప్పుడు ఒక సొసైటీ, ఒక ఊరు, ఒక రాష్ట్రంలో మార్పు రావడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో తెలియదు. మార్పు తెవ్వాల్సింది ఎవరు? ప్రజలే. తెస్తే వాళ్ళకి మంచిది, తేకపోయినా వాళ్ళకి మంచిది. అంటే ఆప్టిమిస్టిక్ గా ఉందామని. వాట్ ఈస్ ది అదర్ వే? పాజిటివ్గా ఎందుకు ఉండాలి? నెగిటివ్గా ఉండు, చచ్చిపో. నాకే పుట్టాం భయ్యా, ఏదో పీకుదాం, మీ జిమ్మడని బతకాలి. నలుగురికి మంచి చేస్తూ మంచిగా. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లాజిక్ చెప్పాడు ఒకడు, ఫిలాసఫీ అని కాదు, సింపుల్గా చెప్పాడు. నిమ్మకాయ తీసుకోండి, కట్ చేయండి, పిండండి, ఏమొస్తుంది బయటికి? నిమ్మరసమే వస్తుంది. చింతపండు రసం వస్తుందా? మీరు ఎంతైనా ట్రై చేయండి, చింతపండు రసం రాదు, నిమ్మరసమే వస్తుంది. అంటే ఏంటి? మీరు మనిషి అంటే మనిషికి కొన్ని గుణాలు ఉండాలి, మంచి గుణాలు ఉండాలిగా. ఏది? ఆయన్ని తిట్టినా కొట్టినా మంచి మాటలే మాట్లాడగలిగాడు. ఆయన్ని తిట్టినా కొట్టినా ఒత్తిడి వేసినా ఏం చేసినా వాడు మంచిగా చేయాలి. అలా నిమ్మకాయకి వస్తే నిమ్మకాయ రసం, ఇక్కడ నిమ్మకాయ వస్తే దొడ్డు వస్తుంది. పోనీ ఎవరికి ఫరక. ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళేసి పర్సనల్ ఇంకో కుటుంబం గురించి మాట్లాడితే దరిద్రం. అది అయిపోయింది. అదే. సో మీరు అనుకున్నట్టు ఈసారి ఒకవేళ ఆయన కనుక 21 సీట్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన పార్టీ మెంబర్స్ మ్యాక్సిమం వస్తే ఒకవేళ వాళ్ళ క్యాండిడేట్స్ గెలిచిందనుకున్నాం. కానీ ఎవరితో అయితే ఆయన టైఅప్ అయ్యారో, అలయన్స్ పెట్టుకున్నారో, సో వాళ్ళ ప్రభుత్వంలో ఒకవేళ వస్తే కనుక ఈయన అందులో భాగమయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే నాకు ఒకటి ఉందండి, ఒక వ్యక్తి ఒక మీడియం రేంజ్ తిమింగలం అంటే రీజనబుల్లీ కొత్త పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ. ఓ రీజనబుల్ రేంజ్ తిమింగలం, ఒక పెద్ద తిమింగలం, ఒక డైనోసార్. ఈ ముగ్గురులో ఒక మామూలు మనిషి. డైనోసార్ అంటే మా బీజేపీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. అదేలే, గుణాలు, హిస్టరీ, వాళ్ళ సైజు. దాంట్లో ఒక ఆనెస్ట్ వ్యక్తి, నిజాయితీ పరుడు దిగేసి ఏదో చేస్తా అంటాడు, మంచిది కదా. చూద్దాం. ఓడిపోతే
నా రెస్పెక్ట్ ఆయనకి ఓడిపోయినా పెరుగుతుంది, గెలిచినా పెరుగుతుంది. ఉంటా అలాగే ఎందుకు అంటే ఇవన్నీ మనమే మాట్లాడుకుంటున్నాడు, ఆయన తెలీదా? వాళ్ళ అన్నయ్య గారు కూడా పార్టీ పెట్టి అవును జరిగిన విషయాలు ఆయనకి తెలీదా? వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజ్ ఇవ్వరా? అభిమానులు, మిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజ్ ఇవ్వరా? అన్ని తట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు కదా. అనేది పోయి దేకెంగే క్యావతా. 21 గెలిస్తే మా పాస్టర్ తోపు కాదండి, అన్ని ఓడిపోతే లాస్ కాదండి. పవర్ స్టార్, అది ఏం ఫరక్ పడదు. పవరే. ఆయన మంచి చేసుకుంటూ పోతారు, అది ఫిక్స్. అదే గెలిచారు, ఓడిపోయారు, గెలుస్తారండి 100%. ఈసారి ఐ హోప్, ఐ విష్, ఐ ప్రే, బట్ ఈజ్ అ ఫోర్స్ ఫార్ గుడ్. ఈజ్ అ పవర్ ఆఫ్ గుడ్నెస్. అదే గుడ్. మీకు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆయనతోనే మీకు మీరు కలిసింది? ఇంకెవరిని కలిసి? అన్నయ్య గారిని కలిసానండి, అంతే. చిరంజీవి గారిని. అన్నిటికన్నా ఆయనే కదా. అవును. విడిగా కలిసారా? అంటే నా 49th బర్త్డేకి ఏదో ఒకటి చేద్దాం. మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు దే రియల్లీ హెల్ప్, బాగా సాయం చేశారండి. మా నాన్నగారికి రక్తం, అవునా, బ్లడ్ కావాల్సినప్పుడు 2001లో పంజగుట్ట దగ్గర ఉండేది ఆఫీస్ ఉండేది అప్పుడు. సో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు అంటే బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ ఇస్తారు, డబ్బులు కట్టే బ్లడ్. ఇక్కడ తక్కువ అమౌంట్ లో బ్లడ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఐస్ ప్యాకింగ్, కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి ఆల్ ది బెస్ట్ అండి. మీ నాన్నగారు ఇక్కడ ప్రేమగా ఆప్యాయంగా ఇచ్చారు. రాత్రి 1 o'clock 2 o'clock కూడా. ఓకే. అప్పుడు నా పరిస్థితి వేరే, ఇప్పుడు నా పరిస్థితి వేరే. నేను నా చేతుల మీదుగా ఏదో ఒకటి చేయాలని చెప్పి చిన్న కాంట్రిబ్యూషన్ ఇద్దామని అన్నయ్య గారిని కలిశారు. అది ఏమి ఇచ్చారు? బ్లడ్ బ్యాంక్ ఏదో ఒకటి ఇచ్చాం. ఏం చెప్పుకోవచ్చు. అది నాట్ బిగ్ 1 lakh ఇచ్చారు. ఓకే, అమౌంట్ ఇచ్చారా? నేను ఇస్తాను. చిరంజీవి గారు సినిమా చేస్తే ఆయనకి అమౌంట్ ఆయనకి ఇచ్చేస్తాను. మీరు ఇప్పుడు వచ్చారు, దారిలో ఒక బిచ్చగాడు ఏదో కనిపించాడు, 10 రూపాయలు ఇస్తే మీకు మంచి ఫీలింగ్ ఉందా లేదా భయ్య? అవును. అట్ ద సేమ్ టైం ఎందుకంటే వాడికి ఇచ్చారు, వాడు అట్లా చేస్తే ఇట్లా చేస్తే విమర్శలు కూడా వస్తాయి కదా. అట్లానే 30-40 సంవత్సరాలు చారిటబుల్ ఆర్గనైజేషన్ని ఆనరబుల్గా నడిపించుకుంటూ పోవడం పెద్ద విషయం అండి. చేసి చూడండి ఒక్కసారి. అదే విమర్శించే ప్రతి వ్యక్తికి నేను ఏమంటానంటే, నువ్వు ఇప్పుడు మనం ఉంటాం క్రికెట్ మ్యాచ్ చూసి, అరే సచిన్ ఇలా కాదురా, అలా కొట్టాలరా అంటాం. ఒక్కసారి బ్యాట్ ముట్టరాదు, ఆడ 150 మీద వస్తే అన్న బాల్ వచ్చింది అన్న, ఎడపోయింది అన్న అంటాం. సో అట్లాంటి సిల్లీ అడ్వైజెస్ కాదండి. దే నో వాట్ ఇట్ ఈస్ నాట్ చిల్డ్రన్, వాళ్ళు పెద్దవాళ్ళు. పవర్ స్టార్ గారు ఈజ్ గోయింగ్ ఆన్ ఎ జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ ఇన్ హిస్ లైఫ్. ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ముందుకెళ్తారు. చూద్దాం. ఇప్పుడైతే ఓజీ చేస్తున్నారు ఆయనతో కలిసి? ఓజీ చేశా, అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ ఏదో తెలియదు. అందుకే ఇంకా మీ క్యారెక్టర్ ఉంది కదా. సుజిత్ గారు డైరెక్టర్ గారు, బంగారు కొండ, వన్ ఆఫ్ మై సన్స్, నా కొడుకు లాంటి వ్యక్తి ఆడు. ఓకే. వచ్చి అంటాడు, డార్లింగ్ హౌ ఆర్ యు అంటే, చేయండి సార్, చెప్తా అంటాడు. బాబీ ఉన్నారు ఇప్పుడు, బాలకృష్ణ గారి సినిమా చేస్తున్నారు, అందరూ చాలా జబ్బాలు. ఇప్పుడు బాలయ్యతో కూడా ఫస్ట్ టైమా మీరు చేయటం? నేను చేసాను, పైసా వసూలు చేశాను, భగవాన్ కేసరి చేశాను. బాబీ గారు అంటే, అన్న కలిసినప్పుడు అన్న, మాకు ఈ వేషాలు చేయరా సార్, మాలాంటి జూనియర్ ఆర్టిస్ట్ని తొక్కేస్తామండి అంట. ఎవరు అనిలా? ఇది మన బాబీ. అందరు ఏదో ఫన్ లవింగ్ ఎనర్జెటిక్ గా మాట్లాడాలండి. మిమ్మల్ని తొక్కుతారా అండి, నేను అసలే డైనోసార్ సైకో అంటారు. బాలయ్య తోటి అది వేరేగా ఉంటుంది అనుకుంటా కదా ఆయనతోటి? ఏమోండి, రకరకాలుగా జనాలు చెప్తారు. నాకైతే ఆయన ఈజ్ బంగారు కొండల బాప్. వెరీ సింపుల్ కామన్ మ్యాన్. చిన్నప్పటి నుంచి నాకు అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి బాబు గారు మోత మోసి ఇరిటేట్ అయితే వెళ్ళిపోండి అంటాడు ఆయన. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అలవాటు ఉంది కదా, ధూమ్రపాన సేవన కార్యక్రమం. వెళ్ళేటప్పుడు ఇట్లా లేస్తున్నా, ఎక్కడికి అన్నా, ఎక్కడే తాగొచ్చు కదా అన్నాడు. తాగొచ్చు కానీ మీది రెడ్ వీల్స్, నాకు టెంప్ట్ అవుతా, మీరు ఇయర్ నాకు అంటారు. అయితే వెళ్ళిపోవట. మీరు కూల్గా ఉంటే యాజ్ నార్మల్ మార్నింగ్ సార్ అంటే పర్లేదు, సార్ అంటే ఆయనకి ఏదో అంటే లైఫ్ లాంగ్ అదే మోతా కదా పాపం. అవును. ఆయన నాట్ దట్, ఆయన మనసు అనిపించింది, ఆయనకు కోపం వచ్చింది ఏదో అంటారు. ఆ టాపిక్ అయిపోయింది చూస్తూ
అది కోపాలు తాపాలు పెట్టుకుని. ఇంకోటి ఆయన ఎందుకు ఇష్టమో చెప్తాను. సాష్టాంగ నమస్కారాలు ఆయనకి సాష్టాంగ నమస్కారం మామూలు కాదండి. ఇప్పుడు బాబీ గారి సినిమా నేను చేస్తే ఇచ్చేస్తా డబ్బులు. ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళారండి మీరు ఎప్పుడైనా? వెళ్ళాను, ఒకసారి వెళ్ళాను. బాలకృష్ణ గారి సిగ్నేచర్ తెలుసు కదా మీకు, అరగంట పడుతుంది ఒక సిగ్నేచర్ చేయడానికి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అది. నేను కళ్ళారా చూశానండి. పేషెంట్ 8.5 lakh బిల్ ఎంత అయింది, నడిచింది. అవునా లేవా, నిజంగానే లేవా, ఏంటి ఇబ్బంది అన్న. లేదు సార్ పాపం నిజంగానే వాళ్ళకి లేదు, 1,00,000 కట్టారు. ఆయన కట్టారుగా వెళ్ళిపోయి పెద్ద సిగ్నేచర్ వేసి పంపించే సార్. ఎవడు చేస్తాడండి?